మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ మొదటి ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను ప్రభువును ముందుగా స్తుతిస్తున్నాను. గడిచిపోయిన సంవత్సరం ఎన్నెన్నో అనుభవాలతో ఎన్నెన్నో సంగతులతో మన హృదయాల్లో దేవుడు చేసిన అనుగ్రహించిన కార్యాలను బట్టి మన ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన భాగ్యం బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. పిల్లల ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నూతన సంవత్సర సందేశాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో అందరం కూడా మనం తలలు వంచుండగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, మా ఘనమైన దేవ, గడిచిన సంవత్సరం అంతా మనం కాపాడి ఈ నూతన సంవత్సరం ఈ మొదటి మాసము ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని టీవీ ద్వారా మేము తెలుగు భాషలో మా సొంత భాషలో వినడానికి, చూడడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఒసగిన కృప, ధన్యత, క్షేమాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభు ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నూతన సంవత్సరపు దేవుని హృదయాభిలాషం మెరిగి మీ కొరకు పనిచేయటకు సామర్థ్యాన్ని, బలాన్ని, అభిషేకాన్ని మీరే కలిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 103వ కీర్తన భాగము మొదటి నుండి 5 చరణాలు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్తదొగు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగము మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన ఆనందం, సంతోషం మన హృదయాల్లో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని ఎరిగిన ప్రతి వారికి కూడా కీర్తనల గ్రంథము అంతగా పరిచయం అక్కర్లేని గ్రంథం. బైబిల్ తెరవగానే సరిగ్గా మధ్య భాగంలో ఈ పుస్తకం మనకు కనబడుతూ ఉంటుంది. మహారాజైన ఇశ్రాయేలులో మధుర గాయకుడైన దావీదు చేత విరచితమైన, అద్భుతమైన, శ్రేష్టమైన ఓ చక్కని పాటల పుస్తకము లేక పాటల సంకలనము ఈ యొక్క గ్రంథం. దావీదు ఒక్కరే కాదు, ఆయన కుమారుడైన సొలొమోను, ఆ కాలం ముందు చాలా చక్కని పాటగాళ్ళు పేరు తెచ్చుకున్నటువంటి పాటగాళ్ళు అయినటువంటి కోరహు కుమారులు, అలాగే మోషే చేసిన ప్రార్థన, ఈ విధంగా చాలా విలువైన వాటిని దావీదు తన కీర్తనల పుస్తకంలో వాటన్ని కూడా సంకలనం చేశాడు. వాటిని తన పుస్తకంలో రాశాడు, వాటి పైన కూడా రాశాడు, ఇది ఎవరి కీర్తనలో కూడా రాశాడు ఆయన. కానీ ఈ 103వ కీర్తన పైన చాలా చిన్న అక్షరాలతో ఒక మాట మీరు చూశారు. అది ఈ విధంగా ఉంది, దావీదు కీర్తన అని. ఇది ప్యూర్లీ దావీదు కీర్తన. దావీదు రాసుకున్నాడు ఈ కీర్తన, ఈ పాట రాశాడు ఆయన. పాట రాసుకుని తనకు తానే పాడుకోవడమే కాదు, ఈరోజు మనందరం పాడేటట్టుగా పాట ఉంచాడు. సాక్ష్యం అనేది మన హృదయంలో ఉండే ఒక చిన్న విషయమే కాదు, దాన్ని మనం బహిర్గతపరచాలి. ప్రభు చేసిన మేళ్ళు, కార్యాలు మనం మాట్లాడుతుండాలట. దావీదు కాలానికి ముందు, చాలా వందల వేల సంవత్సరాల ముందు మరొక గొప్ప దైవజనుడు మోషే ప్రవక్త గురించి వింటాం మనం. దేవుడు చెప్తాడు మోషేతో, మోషే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి, ఈ వాక్యాలన్నీ కూడా నీ ద్వారబంధముల మీద రాయించు, నీ ఇంటి గవనుల మీద వాటిని రాయాలి అంటాడు. వాటిని ఒక తరం మర్చిపోయే ప్రమాదం ఉంది. చాలా కాలం తర్వాత యెహోవా ఎవరో మాకు తెలియదని ఒక తరం రావచ్చు. నువ్వు సిద్ధపడు, జాగ్రత్త పడు మోషే. దేవుడు మోషేను పురమాయించి దేవుడు మోషేను ముందుకు పంపించాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడిచ్చి, తన సొంత దస్తూరితో రాసిన గ్రంథాన్ని దేవుడు మోషేకిచ్చి, దేవుడు మోషేను ఆ విధంగా హెచ్చరించి పంపించాడు. ప్రియులారా, ఈరోజు మనం మరొక తరాన్ని ప్రభు కొరకు సిద్ధపరచాలి. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు అంటాడు దావీదు. ఇంకో చక్కని మాట కూడా చెప్తాడు, తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుదును అంటాడు. చాలా విలువైన మాట, మీ చదవాలని కోరుతున్నాను. 45వ సంకీర్తనము 17వ చరణము, తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అంటాడు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుదును అంటాడు. ఒక తరమని కాదు, అన్ని తరాల్లో కూడా దేవా నీ నామము జ్ఞాపకం ఉండేటట్టు నేను చేస్తాను. కాబట్టి జనులు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అంటాడు. ఒక తరమే కాదు పిల్లారా, ఇంకొన్ని తరాలు కూడా ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రతి తరము, ప్రతి నోరు, ప్రతి కుటుంబము యేసు ప్రభుని గురించి ఒప్పుకునేది ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. మనం ఆ రకంగా ప్రయాసపడాలి. దావీదు జీవితంలో ఒక ఉన్నతమైన ప్రయాసము, ఒక ఉన్నతమైన కృప దావీదు పొందుకున్నాడు. 103వ కీర్తన రాస్తూ దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు. తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా ఈ మాటలు ఉన్నాయి. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. నువ్వు నా ప్రాణమా నువ్వు నా ప్రభువును సన్నుతించి ఆరాధించాలి అంటున్నాడు.
పెదవులతో ఉండే ఆరాధన వేరు, హృదయం నుంచి వచ్చే ఆరాధన వేరు. పిల్లల గడిచిన సంవత్సరం ఎంతెంతో ఉపద్రవాలతో నిండిపోయింది. ఆ తర్వాత ఎన్నెన్నో రకాల ప్రమాదాలు, ఎన్నెన్నో రకాల పరిస్థితులు దేశంలో, ఈ సమకాలీన ప్రపంచంలో ఎన్నెన్నో దేశాల మధ్య యుద్ధాలు, ఎన్నో రకాల యుద్ధ వాతావరణాలు, ఎన్నెన్నో రకాలైనటువంటి విషమ పరిస్థితులు మన కళ్ళారా మనం చూసాం, విన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు మన పట్ల దయ చూపి ఈ కొత్త సంవత్సరం దేవుడు తన మహాకృప చేత, దయచేత ఆయన మనల్ని ప్రేమించి ఈ సదవకాశాన్ని మనకిచ్చి ఈ మంచి వాగ్దానంతో కూడిన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ సంవత్సరం దేవుని వాగ్దానము మీ పక్షంగా నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ గడిచిన సంవత్సరం అంతా తన వెలలేని, తన వాత్సల్యత, తన వింతైన కృపతో మనం తృప్తిపరిచిన దేవుడు. ఆయన ఈ సంవత్సరం కూడా ఆయన నిన్ను విజయోత్సవంతో ఊరేగిస్తాడు. ఆయన నిన్ను బలముగా నిలబెడతాడు. ఆయన తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు, ఆయన కాపాడుకుంటాడు. యూ విల్ ప్రొటెక్ట్ యువర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఆయన నీ కుటుంబాన్ని ఆయన సంరక్షించి కాపాడుతాడు. దావీదు కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ తన మనసు నిండా దైవ ధ్యానంతో దేవుని ఆరాధిస్తూ అంటాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. తన అంతరంగంతో కూడా చెప్తున్నాడు. ఈ అంతరంగంలో ఉన్న విషయాలు ప్రాణముతో, అంతరంగంతో దావీదు చెప్పుకోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రాణము మామూలుగా పెదవుల నుంచి వచ్చే ఆరాధన కాదు. ప్రభు అంటారు ఒక సందర్భంలో, వారు పెదవులతో ఆరాధించున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది. ఈ కొత్త సంవత్సరము, ఈ నూతన సంవత్సరము పెదవులతో ఆరాధించే వారికి మనం ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పెదవులతో ఆరాధించొద్దండి. పెదవులతో ఆరాధించాలి, కానీ హృదయం లోతుల నుంచి వచ్చిన ఆరాధనగా ఉండాలి. ఆ పెదవులు హృదయంలో నుంచి వచ్చిన మాటలుగా ఉండాలి. ప్రభు చెప్తారు, ఒక హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి వారి నోరు మాటలాడును అంటాడు. ఈ నోరు దేంతో నింపబడాలంటే హృదయంలో ఉన్న మాటలతో నింపబడాలి. హృదయంలో ఏముండాలి? దేవుని ధ్యానం ఉండాలి, దైవ ధ్యానం ఉండాలి, దేవుని గురించిన ఆరాధన ఉండాలి. మనం దినమంతా చాలా విషయాలతో మన మనసు కలుషితం అవుతూ ఉంటుంది. విషయాలు ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో ప్రయాణాలు, ఎందరితో మాట్లాడుతూ ఉంటాం. మరి మనసు సంగతి, ఈ మనసాక్షి మనసు దేవుని దగ్గరికి వచ్చి ఆయన ప్రశస్త రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడి దేవునికి వచ్చిన ధ్యానముతో నీ అంతరంగము, నీ ప్రాణము దేవుని సంతోషపరుస్తుంటే, స్తుతిస్తుంటే ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా! అదే ఆరాధన. ప్రభు సుకారు గ్రామములో ఒక సమరయ స్థితితో చెప్తారు, అమ్మ తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎట్టివారంట? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. యోహాను సువార్త 4:23-24 వచనాలు ప్రభు మాట్లాడుతున్నారు. సుకారు గ్రామస్త్రీ, ఆమె వ్యక్తిగతంగా మంచి సాక్ష్యం కలిగిన ఆవిడ కాదు. ఆమెకున్న సాక్ష్యం అంత గొప్పదేమీ కాదు. ప్రభు అలాంటి సామాన్యమైన ఒక వ్యక్తితో, అందులో పాపిగా ముద్రబడిన ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. చరిత్రకెక్కిన ప్రసిద్ధమైన ప్రవక్తలతో కూడా దేవుడి మాటలు చెప్పలేదు. మా మాటలు జాగ్రత్త వినాలని నేను కోరుతున్నాను. చాలామంది ప్రవక్తలతో కూడా దేవుడి మాటలు చెప్పలేదు, కానీ దేవుడు ఎవరో ఆమెకు చెప్తున్నాడు. దేవుడు ఎవరో, ఆయన ఏమి కోరుతున్నాడు? దేవుడు ఒక పాపాత్మురాలిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. వాట్ లార్డ్ డిజైర్స్, దేవుడు ఏది కోరుతున్నాడో ఈ పూట దేవుని మీకు జ్ఞాపకం చేయడానికి ఈ సాధారణమైన మనిషిని, దీని సేవకుని దేవుడు నిలబెట్టి మీ ముందు ఈ సందేశాన్ని ఇస్తున్నారు. ప్రభు నీ నుంచి కొన్ని కోరుతున్నారు. నీ నుంచి ప్రభు కోరేది ఒక విలువైనది, మొట్టమొదటిది, శ్రేష్టమైనది ఆరాధన. దాని ముందుగా నేను ఉండవలసింది తగ్గింపు గల దేవుని ఎడల వైఖరి, ద యాటిట్యూడ్ బిఫోర్ లార్డ్. దేవుని ముందు మనకు ఉండవలసిన వైఖరిని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఆమె వచ్చింది నీళ్ళు తీసుకొని పోవడానికి, చేదుకొని పోవడానికి. ఎవరు ఆమె? సుకారు గ్రామంలోని ఒక సమరయ స్త్రీ. సమరయులు యూదులకు మధ్య సాంగత్యం లేదు, వారు కలిసి మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు యూదులు. సమరయులు రకరకాలైనటువంటి లోక సంబంధమైన అభ్యాసాల్లో ఉండేవారు, కలుషితమైన జీవితాన్ని జీవించేవారు. యూదులు వారితో సహవాసం చేయడానికి, సాంగత్యం చేయడానికి మనస్కరించారు. అలాంటి వారితో కనబడుతున్న దేవుడు యేసు ప్రభు యూదులుగా కనబడుతున్నారు కదా, వస్త్రధారణను బట్టి కూడాను. ప్రభుని చూసి ఆమె చాలా ఆశ్చర్యపడుతూ ఉంది. ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పి కొనడు. పిల్లలు, ఈ కొత్త సంవత్సరం దేవుడు మీకు మంచి జీవజలాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన వాక్యమైన జీవజలము, ఆయన సన్నిధి అనే జీవజలం, దేవుని ఆశీర్వాదము అనే జీవజలం ఆయన మీకు ఇచ్చి మిమ్మల్ని ఈ లోకంలో నడిపిస్తాడు, సంఘములు నడిపిస్తాడు, మీ వ్యక్తిగత పనులు ఆయన నడిపిస్తాడు. అందుకే ఆయన సాహచర్యంలో మీరు నడవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన ఆ పాపాత్మురాలికి ప్రభు చెప్తున్నారు ఈ మాట. ఆమె పాపాత్మురాలిని స్త్రీకి చెప్పబడింది, కానీ దేవుడు ఆమెను పవిత్రపరిచాడు తన వాక్కు ద్వారా. హల్లెలూయా! ఈ వాక్యం ద్వారా దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా ఈ మాటలు వినిచుండగా ప్రభు ఏమి కోరుతున్నారో మీరు గమనించాలని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు ఏం కోరుతున్నారు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలను. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. సత్యముతో ఆత్మతో ఆరాధించే ప్రజలే కదా దేవునికి కావాల్సింది. సత్యము ఆత్మ సత్యములతో ఆరాధించే అనుభవాన్ని
ప్రియమైన వారలారా, ఈ కొత్త సంవత్సరం మీరు హృదయపూర్వకంగా ప్రభుని అడిగి మీరు పొందాలని కోరుతున్నా. గత సంవత్సరం సరిగా ఆరాధించలేదేమో, గత సంవత్సరం సరిగా ప్రభు పరిచర్లు వాడబడలేదేమో, గత సంవత్సరం తగినంతగా ప్రభు కొరకు కార్యాలు ఉపయోగపడలేదేమో. ఈ సంవత్సరం దేవుడు మళ్ళీ కృప చూపి యోగ్యత లేని నన్ను, అలాగే కృప చూపి ప్రభు మిమ్మల్ని కూడా గొప్ప భాగ్యం నడిపించారు. ఈ సంవత్సరం చాలా శ్రేష్టమైంది. దేవుని కొరకు పని చేయడానికి ఈ సంవత్సరాన్ని ప్రతిష్ఠించుదుము గాక. ఆమెన్. దేవుని కొరకు ఈ సంవత్సరాన్ని మనం వాడాలి. ఏ ఒక్కరూ తప్పిపోకూడదు. ఆదివారం ఆరాధన మిస్ అవ్వకూడదు. విజ్ఞాపన కూడికలు, ఆరాధన కూడికలు, ఉపవాస కూడికలు మిస్ అవ్వకూడదు. మ్యాక్సిమం టైం మీరు మీ సొంత పనులతో పాటు దేవుని పని అధికంగా మీరు ప్రేమించండి. ఒక నూతన ఆశీర్వాదం, నూతన మహిమ, దేవుని కార్యాలు మీరు వాడబడుతున్నప్పుడు మీ జీవితంలో కనబడడం మీరు కల్లారా చూస్తారు. దేవుని మాట. దావీదు తన జీవితంలో చాలా బిజీగా ఉండే వ్యక్తి అయినా 40 రాజ్యాలపైన చక్రవర్తి దావీదు సామాన్యుడిం కాదు. అంత గొప్ప స్థానంలో ఇశ్రాయేల్ రాజు ఆయన ఆరాధన సమయాన్ని కేటాయించాడు. మంచి వాగ్గేయకారుడు, పాట రాస్తాడు, పద్యం రాస్తాడు, చక్కని ట్యూనింగ్ చేస్తాడు, స్వరమండలం సితారా పట్టుకుంటాడు, పాట పాడతాడు, స్వరకల్పన చేసి ఆలపించి దేవుని మహిమతో, దేవుని సన్నిధితో నింపబడి ఆరాధిస్తాడు. చిన్నప్పుడు సౌలు అనే రాజు ఆయనకంటే ముందున్న రాజును దురాత్మ పడితే ఈయన ఆ సితార పట్టుకొని వాయిస్తాడు, దురాత్మ వెళ్ళిపోయేది. అంత అద్భుతమైన దేవుని శక్తి పొందిన మనుష్యుడిన. హల్లెలూయా. ఇలాంటి దావీదు దేవుని సన్నిధిలో సమయాన్ని ప్రభుకి ఇచ్చి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన దేవునికి ఇష్టమైందండి. ఈ కొత్త సంవత్సరం మీ ఆరాధన, మీ స్తుతులు, దేవుని సన్నిధిలో మీరు గడిపే సమయం చాలా చాలా ప్రత్యేకమైంది. వాటి మీద మీ దృష్టి, మీ గమనాన్ని ఉంచాలని దేవుని సేవకుడిగా నేను మీకు వినమ్రంగా కోరుతున్నాను. ఇక్కడ గమనించవలసిన మాట, త్వరగా ముందుకెళ్తున్నాము. తన ప్రాణంతో దావీదు చెప్తాడు, నా ప్రాణమా నీవు ప్రభువుని స్తుతించాలి, ఎందుకనగా ఆయన నామము పరిశుద్ధము. మొదటి చరణంలో ఆయన నామము పరిశుద్ధము అనే మాట మీరు గమనించండి. ఆయన నామము పరిశుద్ధము. దేవుని నామము పరిశుద్ధమైన నామం. ఈ పరిశుద్ధ నామాన్ని దేవుడు మనకిచ్చాడు. యేసు అనే ఈ నామం అన్ని నామముల కన్నా పైనామం, అన్ని నామముల కన్నా పైనామం ఈ నామం. ఈ నామాన్ని మనం పట్టుకోవాలి. ప్రభువా, నీ నామమును నేను పట్టుకొనిచున్నాను, నీ నామమున ప్రార్థన చేస్తున్నాను, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. మీరు ఈ పదాన్ని పలకండి ఎక్కువసార్లు. యేసు అనే పదాన్ని పలకండి. మీ వ్యాధితో, మీ కష్టంతో, మీ పేదరికంతో, మీ అప్పులతో, మీకున్న అనేక దీర్ఘకాలిక సమస్యలతో ఈ పేరును పలుకుతూ ప్రార్థన చేయండి. దేవా, నీ పేరును నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ సమస్యలు దూరపరచండి. దేవా, ఈ సమస్యను దేవా నా నుంచి సంపూర్ణంగా తీసివేయండి. దేవా, నేను ఈ పనిలో జయము గల వ్యక్తిగా నన్ను చేయండి. ప్లీజ్ యూజ్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మనం ఉపయోగించాలి. మొదటి మాట, ఆయన నామము పరిశుద్ధము. రెండవ మాట, దావీదు చెప్తాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు. చాలా ఉపకారాలు ప్రభు మన పట్ల చేస్తున్నారు. ఉపకారాలను మరవని వాడే మంచి విశ్వాసి. ఉపకారాలను మరవని వాడే దేవునికి ఇష్టమైనటువంటి ఆయన పిల్లలు. దేవుని పిల్లలుగా ఆయన చేసిన ప్రతి మంచిని, ఉపకారాన్ని మనం మరవద్దండి. ప్రభు చేసిన మేళ్ళని తలపోసుకోవాలి. ఆయన రక్షణనిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, ప్రభువునికి వచ్చిన జ్ఞానాన్ని ఇస్తున్నాడు, మన దైనందిన జీవితానికి కావాల్సిన అక్కర్లు తీరుస్తున్నాడు. ఆయన మన తల వెంట్రుకలు లెక్కించాడు, మన సంచారం, మన కన్నీళ్లను తన బుడిలో దాచుకున్నాడు, మన పేరు తన జీవగ్రంథంలో రాసుకున్నాడు. మన పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి మనకంటే ముందుగా వెళ్ళి ఉన్నాడు. పరిశుద్ధాత్మైన దేవుడు మన మధ్య ఆదరణకర్త దేవుడు మనకు పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కార్యం చేస్తున్నాడు. ఎన్నెన్నో విషయాలు, ఉపకారాలు పొందుతున్నాం. అయితే మన మనస్సు ప్రభుని స్తుతిస్తుందా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వినిచినగా మీ ప్రయాణంలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ పని స్థలంలో కానీ, లేక మీ శ్రమలో కానీ ఈ వాక్యం వింటున్నట్టయితే, మీ ఆనందంలో కానీ ఈ వాక్యం వింటున్నట్టయితే, ప్రభు చెప్తున్నారు, నువ్వు ఆయన సన్నుతించుట మానొద్దు. ఆయన చేసిన ఉపకారాలు దేనినూ మర్చిపోదు. దేవా, నీ ఉపకారాలన్నిటికై నీకు స్తోత్రం. నువ్వు చేసిన ప్రతి మంచి, ప్రతి మేలు, ప్రతి విధమైన ఉపకారములన్నిటికీ ప్రభువా నీకు స్తోత్రం. దావీదు జీవితంలో దేవుని ఉపకారం లెక్కించడం మర్చిపోలేదు. మనం ఆయన ఉపకారాలను మర్చిపోయినంతసేపు మనలో స్తుతి ఉండదండి, మన ఆరాధన ఉండదు, మందిరం పట్ల ఆసక్తి ఉండదు. ప్రార్థన మందిరానికి వెళ్ళే విషయంలో కొన్నిసార్లు మనకు ఆ పట్టింపు, ఆ యొక్క తీవ్రత మనలో కొన్నిసార్లు ఉండదు. ద రీజన్ బిహైండ్ దిస్, దానికి కారణం ఏమిటంటే, మనం ఆ ప్రార్థనలో బలపడకపోవడానికి కారణం ఏమిటంటే, మనలో దేవునికి వచ్చినటువంటి ఆరాధన లేదు, స్తుతులు లేవు. మన దేవుని స్తుతించే క్రమంలో, ప్రభును ఆరాధించే క్రమంలో, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనతో సమాధానంగా దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని నుంచి మనకు శాంతి, నెమ్మది కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. యోబు చెప్తాడు, ఆయనతో సహవాసం చేసిన నెల నీకు సమాధానము కలుగును అంటాడు. ప్రభుత్వ సహవాసం చేసేవారికి సమాధానం కలుగుతుందండి. ప్రభుత్వ సహవాసం చేసేవారికి మనసు నెమ్మదిగా ఉంటుంది. నువ్వు మందిరానికి వెళ్ళినా కొన్నిసార్లు నీకు ఎందుకు నెమ్మది ఉండదంటే, నీ హృదయంలో దేవుని పట్ల ఆరాధన భావము లేదేమో. దయచేసి ఆరాధన భావముతో ప్రార్థన మందిరానికి వెళ్ళి నీ స్తుతులతో దేవుని మందిరాన్ని నింపండి.
ప్రార్థన సమయం మీ మందిరంలో ఉపవాస కూడికి కానీ ప్రత్యేకమైన ప్రార్థన సదస్సు ప్రార్థన సమయం కానీ ఏర్పరచబడినప్పుడు తప్పక మీరు సమయానికి కాస్త ముందుగా వెళ్ళి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి ప్రభువా నువ్వు చేసిన మేలన్నిటిగా నీకు స్తోత్రం ప్రభుని స్తుతించండి. విశేషంగా ఆదివారాలు, ప్రత్యేకంగా ఆదివారం దినం ప్రభు బలులు పాల్పొందే దినం ఆలస్యంగా వెళ్ళకండి. చాలామంది మందిరానికి ఆలస్యంగా వెళ్తూ ఉంటారు. అందుకే ఆ ఉపకారాల గురించిన స్మరణ కొన్నిసారి జ్ఞాపకం రాదు వారికి. కారణం ఏంటంటే వారు మందిరానికి ఎప్పుడు వీలుతప్పుడు వెళ్తూ ఉంటారు. అలా చేయకండి. అన్ని పనులు సక్రమంగా చేస్తాం కదా. పిల్లలు స్కూల్ పంపడానికి సకాలంలో పంపిస్తాము. వ్యాపారం తెరిచేదని సమయానికి తెరుస్తారు. వ్యవసాయ పనుల్లో ఎప్పుడు పని చేయాలో ఆ పనులు సకాలంలో చేస్తారు. మందిరానికి వెళ్ళేటప్పుడు 10ంటికి ఆరాధన అయితే 11:30కి వెళ్ళేవాళ్ళు చాలామంది. 1 గంటకు ఆరాధన ముగించేటప్పుడు 12:30కి వెళ్ళి చివరిలో కూర్చొని ఆమేన్ అనేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో సంఘాలలో. దేవుని బిడ్డలారా, ఇది సరైన విధానం కాదు. ప్రభుని స్తుతించే మనము ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని ప్రేమించేవారుగా మనం మారాలి. ఈ కొత్త సంవత్సరం దేవుని దాసుడిగా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని బట్టి మీ సంఘాలలో, మీ స్థలాలలో, మీ యొక్క సమాజంలో మీరు కూడే విషయంలో దేవుని సన్నిధిలో కూడుకునే సందర్భంలో కూడా సమయ పాలన పాటించండి. మీ హృదయంలో దేవుడిచ్చిన ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన చేసిన ఉపకారాలన్నీ స్మరించండి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. గడిచిన సంవత్సరంలో మీరు సరిగా ప్రార్థన అనుభవం మీకు లేకపోతే ఈ సంవత్సరం ఈ పూటైనా ఉపవాసంతో వారానికి ఒకసారైనా నెలకు 1-2 సార్లైనా మీరు ప్రార్థనతో మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. లైక్లీ దాంతోపాటు ఇంకొక విషయం కూడా ఏమిటంటే మీరు కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబం కలిసి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని ఒక భక్తుడు అన్నారు. అంటే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో వారు కలిసి జీవిస్తారు. కలిసి ప్రార్థన చేయండి. కొద్దిసేపు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి. ఆయన ఉపకారాలు మీ హృదయాల్లో దేవుడు కలిగించిన ప్రతి సంతోషాన్ని, ఆనందాన్ని మీరు వేడుక చేసుకుంటారు. త్వరగా 3వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దోషములనగా పాపాలు, నేరాలు. దేవుడిని తప్పిదాలు, నేరాలన్నీ క్షమించాడు. ఆయన నేను కడిగి తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడు. పౌలు అంటాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అని తన గురించి చెప్పుకుంటాడు. ఒకప్పుడు ఆయన స్థితి అలాంటిది. చాలా చెడ్డవాడుగా బ్రతికాడు. మంచిది ఏది ఆయన నివసింపదని నేను ఎరుగుదునన్నాడు పౌలు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఒక గొప్ప మహిమగల సువార్తతో దర్శించాడు. ఆ సువార్త దమస్కు గేటు దగ్గర సౌలుగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి పౌలుగా మారడానికి దేవుడు తన సువార్తను పంపి తానే స్వయంగా నిలువబడి మాట్లాడుతూ ఆయనను దేవుడు తాకాడు. ఎవరిని? పౌలుని. ఇక్కడ దమస్కు గేటు దగ్గర. ఆ దమస్కు వీధుల్లోకి వెళ్లే ముందే దేవుడు దర్శించి పంపించాడు. అందుకే పౌలు ద్వారా దేవుడు మహిమగల సువార్తను ప్రపంచానికి ఆయన ద్వారా అందించిన సువార్త కొత్త నిబంధనలు ఇంకెవరి ద్వారా మనం చూడం. ఒక మహిమగల సువార్థికుడిగా, మహిమగలిగిన దేవుని వాక్యాన్ని తీసుకెళ్లే పరిచారకుడిగా ఆయన తగ్గింపు కలిగి దేవుని సేవను అందించాడు. పిల్లల స్నేహితులారా, ఆయన ఉపకారంలో దేనిని మరువద్దు. ఆయనని క్షమించాడు. నీ దోషములన్నింటినీ క్షమించాడు. నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు ఆయన. సంకటం అనగా రోగములు, అంటే తీవ్రంగా మనం వాటిని ఫేస్ చేసి ఎదుర్కొనలేని విషయాలు. రోగంతో పోరాడడానికి శక్తి సరిపోనప్పుడు మరి ఎవరైనా సరే కాలాన్ని ముగిస్తారు. ఇంకా ప్రభు చెప్తున్నారు ఈ వచనాల్లో, ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఏ సంకటము, ఏ బాధ, ఏ కన్నీళ్లు నిన్ను దుఃఖపరుస్తున్నాయో ఈ కొత్త సంవత్సరం ప్రభువు నీ పక్షంగా చెప్పే మాట, ఆయన సన్నిధి నుండి మీ కొరకు దేవుని వాగ్దానంతో కూడిన మాట, ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఆమెన్. దేవా, నీవు నా కష్టాలను, నాకు నీ ఇబ్బందులను కుదుర్చు దేవుడు ఉన్నందుకు నీకు స్తోత్రం. నీవే నాకు ఆధారంగా ఉన్నందుకు నీకు స్తోత్రం. నీవే నాకు పోషకుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. నీవు నన్ను నడిపించే నా దైవముగా, నా దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. దావీదుని ఆరాధన మీరు గమనించండి. మొట్టమొదటి తన ప్రాణంతో చెప్పుకున్నాడు ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరచమని. రెండవది, దేవుడు చేసిన, నా పట్ల చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోద్దని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. 3వ మాట, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. ఆ తర్వాత నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. త్వరగా 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి వంటి స్థితిలో, పైకి రాలేని స్థితిలో, ఇంకా మనిషి ఆ సమాధిలోకి వెళ్ళిన తర్వాత పైకి రావడం అంటూ ఉండదు. ఆ చిన్న గొయ్యిలో పడిన వ్యక్తిని బయటకు రావడం అనే మాట వింటాం, కానీ ఇక సమాధిలోకి వెళ్ళినారంటే ఇంక అంతే, క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఇంకా మళ్ళీ దాంట్లో నుంచి రీబర్త్ అనేది లేదు. ఇంకా అంటే మనిషి జీవితం అక్కడ ఎండ్ అయిపోతుంది. మానవ జీవితం భౌతికంగా, ఫిజికల్లీ. సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి వంటి శ్రమల మధ్య, ఒక సమాధి లాంటి పరిస్థితుల మధ్య, బయటకు రాలేని ఒక విషమ పరిస్థితుల మధ్య, కన్నీటితో కూడిన ప్రయాణం మధ్య, ప్రయాసం మధ్య ప్రభువైన దేవుడు చెప్పే ఒక అమూల్యమైన మాట, ఆయన నేను సమాధుల నుండి విమోచించిన దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నీకు ఇచ్చే విమోచన చాలా శ్రేష్టమైంది. ఈ ఉన్నతమైన విమోచన సమాధి వంటి పరిస్థితిలో కూడా దేవుడు లాజరును లేపలేదా? సమాధి అయిన తర్వాత ఇంకా అందరూ అనుకున్నారు క్లోజ్, ఇంకేముంది లాజరు జీవితం. మార్తా, మరియా, లాజరు వాళ్ళ ఇంటికి ప్రభు వచ్చేవారు.
వారితో భోంచేసేవారు, వారికి దేవుడు తన మాటలు చెప్పేవారు. కానీ ఏం లాభం, వాళ్ళకి కష్టం వచ్చింది. ఆ వ్యక్తి వాళ్ళకు ఒకే ఒక సహోదరుడు చచ్చిపోయాడు, ఇంకేముంది వాళ్ళకి. ఆ సమాధి దగ్గరికి వచ్చి ఇంక యేసుప్రభు ఏడ్చి అంతకుమించి ఇంకేం చేయగలడు. వారు ఏదో మాట్లాడుతున్నారు, యూదులు, ప్రజలు, అక్కడున్న సమూహము. ప్రభు వచ్చి లాజరుని పిలిచాడు. లాజరు బయటికి రా అని పిలిచాడు. ఒక గొప్ప పిలుపు. సర్వశక్తిగల దేవుడు మరణంతో మాట్లాడుతున్నాడు. జీవానికి అధిపతి అయిన దేవుడు, జీవానికి మూలమైన దేవుడు ఆ సమాధి బయట నిలబడ్డాడు. మరణానికి అధికారి అయినటువంటి సాతాను ఆ సమాధి లోపల లాజరును బంధించాడు. ఇప్పుడు జీవం గల దేవుడు మాట్లాడుతుంటే ఆ లాజరులోనికి దేవుని జీవం ప్రవేశించింది. హల్లెలూయా. ఇప్పుడు లాజరు బ్రతికిన వాడై చక్కగా ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడైనప్పటికీ కూడా లేచి నడుస్తూ వస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన సంఘటన. వందల వేల మంది ప్రజలు చూసి ఆశ్చర్యపడుతున్నారు. మన దేవునికి సమస్తము సాధ్యము. మరణ సాదృశ్యమైన పరిస్థితులు, మరణ సాదృశ్యమైన సంగతుల మధ్య, తిరిగి కట్టలేని, తిరిగి పొందలేని పరిస్థితుల మధ్య జీవితము నలిగిపోతున్నప్పుడు ప్రభు చెప్పే మాట, సమాధుల నుండి నేను నిన్ను విమోచిస్తున్నాను. అండ్ దెన్ కరుణ కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణ కటాక్షం, కరుణగల జీవితము, దయగల జీవితము, కటాక్షము, దేవుని యొక్క కృప పొందిన జీవితాన్ని దేవుడు నీకు ఒక కిరీటముగా ధరింపజేస్తున్నాడు. కిరీటం అనేది పూర్వకాలం రాజులు, రాణులు పెట్టుకునేవారు. ఆ రాజుగారిని చూస్తే, ఆ కిరీటాన్ని చూడగానే, ఆయన వస్త్రధారణను చూడగానే ఆయన రాజుగారిని అందరూ భయపడేవారు. మహారాజు రాణిగారి వస్త్రధారణలో ఆ కిరీటం ఉండేది. ఆ కిరీటాన్ని చూడగానే అందరూ కూడా మహారాణి గారు అని కొంచెం భయము, కొంచెం ఆ రెస్పెక్ట్తో వాళ్ళు గౌరవంగా చూసేవారు. పూర్వకాలం ఇవన్నీ ఉండేవి కదా, రాజులు, రాణులు, వీళ్ళందరికీ, పరిపాలకులకు ఇవన్నీ కూడా ఉండేవి. సో ఇప్పుడు ఆ పరిపాలకులకి ఇవన్నీ లేవు, కానీ వారికి ఇప్పుడున్న అధికారాలు కూడా తక్కువేం కాదు పరిపాలకులకి. కానీ ఇక్కడ దేవుని మాట ఏమిటంటే, ఆయన ఒక కిరీటముగా కరుణ కటాక్షములను దయతో ఆయన ధరింపచేయుచున్న వాడు. కరుణ కటాక్షాలను ధరింపచేస్తున్న దేవుడు ఆయన. కరుణతో, దయతో ఆయన పిలిచి ఒక కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరం మనందరికీ ఒక దయా కిరీటం. ఈ దయా కిరీటాన్ని దేవుడు ధరింపజేస్తున్నాడు. దయతో ధరింపజేస్తున్నాడు. దయతో. చాలా కిరీటాల గురించి బైబిల్ చెప్తా ఉంది, కానీ ఎస్పెషల్లీ ఈ కిరీటం మాత్రం, ఈ సంవత్సరం అనే దయా కిరీటం అట, ఇది దేవుడు దయతో ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ దయా కిరీటాన్ని బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగును గాక. ఈ కిరీటం ద్వారా ఆయన నామం ఘనపరచబడును గాక. ఈ సంవత్సరమైన దయా కిరీటాన్ని పెట్టిన దేవుడు ఈ సంవత్సరం అంతా మనతో తన సన్నిధి నుంచి ఆయన ఊరేగింపబడును గాక. ఆమేన్. గమనించినట్టయితే ఇక్కడ 5వ వచనంలో పక్షిరాజు గురించి మాట్లాడతాడు. పక్షిరాజు యవనము అంటాడు. పక్షులలో చాలా గొప్ప స్థాయి కలిగిన పక్షిరాజు. ఇది గ్రద్ద జాతికి చెందిన పక్షి. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఈగల్. అంటే ఈ పక్షి గద్ద జాతికి చెందిన పక్షి అన్నమాట. ఇది పక్షిరాజు అంటారు. చాలా ఎత్తుగా ఎగురుతూ ఉంటుంది. దాదాపు మేఘాల వరకు అంత ఎత్తుగా ఎగురుతే పక్షి అని ఉంది ప్రపంచంలో ఉందా అంటే అది కేవలం పక్షిరాజు. ఇది పక్షుల రాజు అన్నమాట. చాలా ఎత్తుగా ఎగురుతూ ఉంటుంది. ఈ పక్షిరాజు గొప్పతనం ఏమిటంటే, చాలా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గోర్లు, ఈకలన్నీ కూడా పోయి మళ్ళీ కొత్త గోర్లు, కొత్త ఈకలు వస్తాయి. చాలా సంవత్సరాల తర్వాత పక్షిరాజులో ఈ మార్పులు కనబడతాయి. అంటే పక్షిరాజులకు ఉన్నటువంటి ఈ గోర్లు, వృద్ధాప్యం వల్ల అవన్నీ కూడా విరిగిపోయి, అంటే అవన్నీ కూడా తొలగిపోయి, అండ్ దెన్ అవి కొత్త ఈకలు, కొత్త గోర్లు వస్తాయన్నమాట. అది మళ్ళీ తిరిగి తన లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది పక్షిరాజుకి. అందుకే దాన్ని పక్షిరాజుని పిలిచారు. అన్నిట్లో రాజే, యవనంలో రాజే, ఎగరడంలో రాజే, అది తన పిల్లలను కాపాడడంలో కూడా రాజే. చాలా ఆ పక్షి జాతిలో ఒక పేరు ప్రఖ్యాతి పొందడంలో రాజు అన్నమాట. ఈ పక్షిరాజును దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? చాలా ఎత్తుగా ఎగురుతూ ఉంటుంది. ఆత్మ సంబంధంగా మన దేవుడు ఈ పక్షిరాజులతో పోలుస్తున్నాడు. ఆత్మీయంగా ఉన్నత శిఖరాల్లో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, త్యాగములు ఎదగాలి, దేవుని గురించిన కార్యాల్లో మనం ఎదగాలి, సువార్త ప్రకటనలో ఎదగాలి, దేవుని కొరకు మనం అర్పించుకోవడంలో కూడా మనం ఎదగాలి. దేవుని సేవలో కూడా ప్రభు పనిని ఘనపరచడంలో ఇలాంటి కార్యక్రమాలను మీకు అందించడానికి కారణం మీలాంటి ప్రోత్సాహం ఇచ్చేటువంటి దేవుని ప్రజలే, వారే మీలాంటి దేవుని పరిశుద్ధులే. ఇలాంటి కార్యక్రమాలు మీకు అందించడానికి ఇన్ని వేలు లక్షల మందికి సువార్త ప్రకటించడానికి ప్రతి వారం ప్రభు సహాయం చేస్తున్నారు. ఇది దేవుని యందు మనకు ఇవ్వబడిన ఒక గొప్ప ఆధిక్యత. ప్రియులారా, పక్షిరాజు ఆకాశం యొక్క ఎత్తైన స్థలాలకు ఎగురుతూ చాలా ఎత్తుగా ఉండి తన పిల్లల్ని కూడా పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. చాలా ఎత్తుగా ఎగురుతూ ఉంటుంది. చాలా ఎత్తుగా ఎగిరిన తర్వాత తన పిల్లలను జార విడుస్తుంది. ఆ పక్షిరాజు పిల్లలు కింద పడిపోబోతుంటాయి. పక్షిరాజు ఆకాశంలో ఉందనుకుంటాయి ఆ పిల్లల్ని అక్కడ జార విడిచిన తర్వాత పక్షి చాలా ఎత్తైన స్థలం ఉండి మళ్ళీ కిందికి, ఆ కింద ఎక్కడైతే పక్షిరాజు తన పిల్లలు పడతాయో ఆ స్థలానికి వచ్చి రెక్కలు చక్కగా ఇట్లా ఆనించి అది నిలబడుతుంది అన్నమాట. ఆ కరెక్ట్గా పక్షిరాజు పిల్లలన్నీ వచ్చి ఆ దారిలో అనుకుంటూ ఉంటాయి, మా తల్లి మమ్మల్ని విడిచిపెట్టింది,
మాకెవరు దిక్కు, ఇంకా కింద పడిపోబోతున్నాము, ఇంకా జీవితం క్లోజ్ అని అవి అనుకుంటాయి పక్షులు. ఆ పక్షులకు తెలిసిపోయింది తల్లి తమను విడిచిపెట్టిందని. కాదు పిల్లారా, ఆ పక్షిరాజు ఆ ఎత్తైన రాక్ పెద్ద కొండ మీద, పెద్ద రాతి స్థలం మీద నిలబడి సరిగ్గా ఎక్కడైతే పడతాయో ఆ పక్షిరాజు పిల్లలు, అక్కడికి తల్లి పక్షిరాజు వచ్చి అక్కడ నిలబడి వాటిని చక్కగా కాపాడుకుంటుంది. హల్లెలూయా. ప్రభు కొత్త సంవత్సరం కాపాడు దేవుడిగా మన మధ్య కార్యం చేయబోతున్నాడు. నీ యవ్వనాన్ని పరిశుద్ధపరిచి ఆయనకు దేవుని సన్నిధిలో తృప్తి కలిగి జీవిస్తే, ఆయనకు సాధ్యమైన జీవితాన్ని, ప్రభు కోరిన జీవనాన్ని చేయగలిగితే ప్రభు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు. దేవుడి నూతన సంవత్సరం మీ కుటుంబాన్ని, దేవుడు మీకు ఇచ్చిన సమస్తాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీ దాసులు, నీ ప్రజలనైనా వాక్యం విన్నారు. సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నూతన సంవత్సరం ఈ రీతిగా సాహసం చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. టీవీ ద్వారా సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ వీక్షకులందరినీ దీవించండి. నూతన సంవత్సరం మరింత శుభము, మరింత మేలు, మరింత దీవెన, మరింత ఔన్నత్యము, మరింత సమర్పణ, మరింత త్యాగముతో నింపండి. ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని నిండారులుగా మీరు దీవించండి. ఇంకా అనేకులు ఈ టీవీ స్పాన్సర్స్గా ప్రభువా, అనేక లక్షలాది మందికి ఈ విధంగా వాక్యాన్ని పంపడానికి, అనేకులు కన్నీళ్లు తుడవడానికి ప్రభువా సహకరించడానికి ముందుకు వస్తున్న ప్రతి కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరం ఇంకా మీరు అభిషేకించి వాడుకోండి. ఇదని జన్మదినము, అలాగే వివాహ దినం జరిగించుకొచ్చిన మా ప్రియులను దర్శించండి. మరొకసారి నూతన సంవత్సర శుభాన్ని, దీవెనలను మీ ప్రజలకు పలుకుతూ యేసు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమయు, ప్రభుని యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా శుభాలు తెలియపరుస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నందిపేట హెడ్ క్వార్టర్ చర్చిగా మరి సుమారు 6 ఆరాధన స్థలాలు కలిగి 55 గ్రామాల్లో దేవుడు మాకు పరిచర్యలు ఇచ్చారు. ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ ప్రార్థన మనల్ని మాకు తెలియపరుస్తున్నారు, ఇంకా తెలియపరచండి. వాటి తప్పక ప్రభుత్వంలో మేము ప్రార్థన చేస్తాం. ఈ టీవీ పరిచయం మీరు ప్రోత్సహించి మరి ఫోన్పే, గూగుల్ పే ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి సాంఘిక సేవ, మెడికల్ క్యాంప్స్, అలాగే గాస్పల్ మీటింగ్స్, అవుట్రీచ్ ప్రతిరోజు మేము జరిగిస్తున్నాం. ఈ పరిచయం కొరకు కూడా మీ యొక్క సహకారాన్ని అందించి దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా ఉపయోగపడతారని ఆశిస్తూ ఈ మా సందేశాన్ని ముగిస్తున్నాము. దేవుడు దీవించునుగాక. ఆమేన్.